పెద్దమ్మగడ్డకు చెందిన పల్లె మోగ్లీ అనే వ్యక్తి రియా హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్. గత 10 రోజుల క్రితం రియా హాస్పిటల్లో అనుమానాస్పద మృతి. మా నాన్న ఎలా చనిపోయారో మాకు తెలియాలి. మా నాన్న మృతిపై మాకు అనుమానం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ చూపించడం లేదు. మాకు 4 లక్షలు ఇస్తామని డెడ్ బాడీని తీసుకొని వెళ్ళండి అని నమ్మబలికి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. మా కులం పేరుతో మమ్మల్ని డాక్టర్ దూషిస్తున్నారు. మా నాన్న ఎలా చనిపోయారో మాకు తెలియాలి. డ్యూటీకి వెళ్ళిన తండ్రి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ కొడుకు కూతుళ్ళు. మమ్మల్ని మా కులాన్ని అవమానించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలి. డబ్బుల కోసం మీ కులం వారు ఎంతకైనా దిగజారుతారు. శవాలపై పైసలు ఏరుకునే మొఖాలు అంటూ హేళన చేశారంటున్నారు బాధితులు. మంగళవారం రాండి చెప్పుదాన్ని, మంగళవారం బుధవారం రాండి, నేను కొద్దిగా బిడ్డ మీద చేసుకుంటాను, నీ పేరు మీద 2 లక్షలు చెప్తాను. పొద్దున నా బిడ్డ యూట్యూబ్లతో అందరితో ఫోన్ చేపిస్తే డాక్టర్ 2 గంటలకు రాండి తీసుకొని అంటే వచ్చిన డాక్టర్ రవీంద్ర డాక్టర్ అది హాస్పిటల్ మీరు న్యాయం చేయండి. యాదమ్మ పల్లె యాదమ్మ. వీడియోకి నమస్కారం అండి. మా నాన్న అయితే సెక్యూరిటీ గార్డ్ చేస్తాడండి. మా నాన్న సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు. 6 గంటలకు నైట్ డ్యూటీ అండి. 6 గంటలకు నైట్ డ్యూటీకి వచ్చాడండి. 6 గంటల నైట్ డ్యూటీకి వచ్చినాక మాకు 9:06 నిమిషాలకు ఫోన్ మాట్లాడిందండి. 10:24 నిమిషాలకు మీ డాడీ సీరియస్గా ఉన్నాడని మా నాన్న సెల్లోకి వెళ్ళి ఎవరో ఫోన్ చేశారండి. మాకు ఫోన్ చేసినాక మేము వచ్చేసరికి రక్తమడుగులో పడినాడు మా డాడీ. రక్తమడుగులు పడినాక ఏంది ఇట్లా పడినా టెస్ట్ గ్లూకోస్లు పెట్టారండి. చనిపోయినాడు అప్పటికే. మా డాడీ చనిపోయినాడని మేము ఇక్కడ పెద్ద మనుషులతో అందరితో మాట్లాడితే డాక్టర్ గారు మొత్తం కాంప్రమైజ్ అయ్యారండి. అయ్యి మాకు డబ్బులు 4 లక్షలు ఇస్తా అన్నారు. 4 లక్షలు ఇస్తా అన్నాక మాకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడట. నైట్ తెల్లారదాకా 1 లక్ష రూపాయలు ఇచ్చినాక మేము పోస్ట్ మార్టంకు దానికి డెడ్ బాడీ సమాధి ఖర్చు అది అయినాక మళ్ళీ తర్వాత 9వ రోజు రండమ్మ మేము 1 లక్ష రూపాయలు ఇస్తాము, 2 లక్షలు మీ అమ్మ పేరు మీద డిపాజిట్ చేస్తా అని చెప్పారండి. డిపాజిట్ చేస్తా అని చెప్పినాక 1 లక్ష రూపాయలకు మేము 9వ రోజు వచ్చినామండి. 9వ రోజు వచ్చినాక నా దగ్గర బడ్జెట్ లేవమ్మా, వెళ్ళటట్లేవు, బుధవారం రాండి అన్నారండి. ఈరోజు మార్నింగ్ మా ఊరు పెద్ద మనుషులతో కాల్ చేయించినామండి. మాట్లాడే పెద్ద మనుషులతో కాల్ చేయించినాక చెప్పారు కదా 2 గంటల వరకు హాస్పిటల్ కాడికి రాండి అన్నారు. హాస్పిటల్ కాడికి 2 గంటలకు వచ్చినాక ఏం ఇస్తాము, డబ్బులు లేవేను, మేము ఇయ్యము, ఎక్కడ పిరే అవుతారో కానీ ఏం చేసుకుంటారో చేయండి, మీరు శవాల మీద పైసలు లేక తినే వాళ్ళని మమ్మల్ని బలగరగా మాట్లాడుతున్నారండి డాక్టర్. మేము 4 ఆడపిల్లలండి, ఒకటే తమ్ముడు మాకు కూడా. నేను చేసుకుంటే పద్ధతులు మేము ఉన్నో అన్నం కూడా కాదు మా పరిస్థితి. అంతంత మాత్రాన్ని మా డాడీ రక్తమడుగు నుండి ఏం జరిగిందని మాకు సీసీ ఫోటేజ్ చూపించండి అంటే సీసీ ఫోటేజ్ పనిచేయట్లేదు, మాకు సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు అని చెప్తున్నారు. కాదండి, ఇప్పుడు సీసీ కెమెరా పనిచేస్తే అప్పుడు చనిపోయినప్పుడు సీసీ కెమెరా పనిచేయండి, ఇప్పుడు సీసీ కెమెరా పనిచేస్తుందా అండి? మాకు న్యాయం కావాలండి. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం, మాకు న్యాయం కావాలి. మేము మోసం చేయలేదు. మా డాడీ ఎంతో కష్టపడ్డాడు. హాస్పిటల్ నాదనుకొని అన్ని విధాలుగా పనిచేసిండు. సొంత నాదే హాస్పిటల్ అని అన్ని విధాలుగా పనిచేసిండు. కానీ మాకు బహుమతిగా ఏమి ఇచ్చింది సార్? మా నాన్న శవాన్నే ఇచ్చిండు. మాకు ఒక సీసీ కెమెరా ఫోటేజ్ చూపిస్తే చాలు సార్. మాకు డబ్బులు కూడా అవసరం లేదు. ఎలా చంపినా మాకు రీజన్ కావాలి. రవీందర్ సార్ డాక్టర్ గారు రవీందర్, రియా హాస్పిటల్ సార్. వర్క్ చేసేది రియా హాస్పిటల్ అండి. రియా హాస్పిటల్ డాక్టర్ గారిని కూడా 2 గంటలకు మధ్యాహ్నం కలిసామండి. డాక్టర్ రవీందర్ సార్తో మాట్లాడితే డాక్టర్ వచ్చినాక పెద్ద మనుషులను తీసుకున్నాండి. పెద్ద మనుషులతో మాట్లాడినాక మీరు ఎక్కడ ఫిరాయి అవుతారో కానీ రూపాయి లేదేం లేదు, మీరు శవాల మీద పైసలు వేసుకొని తింటారు, మీరు అంతా వల్గరగా మాట్లాడి మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతున్నాడండి. మాకు న్యాయం కావాలి. న్యాయం కోసం ఇక్కడ ఒప్పుకోవట్లేదు.